అక్షయ్. దేవుని కొందనాలు. మరి సంవత్సరంలో చివరి ఆదివారం సాయంకాలం బైబిల్ స్టడీలో దేవుడు మనకిచ్చిన సమయం కొరకు దేవుని కొందనాలు చెల్లిస్తూ, మరి ఆయన కృపను బట్టి, ఆయన కనికరంను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన మేలులు ఎన్నో ఉంటున్నాయి కాబట్టి మన జీవితంలో మరి దేవుడు మనకు సంఘంగా మరి బైబిల్ స్టడీ చేసే గంభీరమైన ఆధిక్యతను దేవుడు ఇచ్చినాడు కాబట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాము. కాబట్టి సాయంకాలం మనము బైబిల్ స్టడీ లోపల ప్రతిష్ఠిత గ్రంథంలో ఉన్నాము. మరి ప్రతిష్ఠిత గ్రంథంలో మరి 19వ అధ్యాయంలో ఉన్నాం మనము. ప్రతిష్ఠిత గ్రంథము మరి మనము దాన్ని పఠించడం చాలా టఫ్, కానీ మరి దేవుని యొక్క వాక్యం యొక్క క్రమంలో మనం వెళ్తే దాన్ని తేలికగా మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అన్ని ప్లేసింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దాంట్లో మనము ఏది ఎక్కడ పెట్టాలనో అది వాక్యం యొక్క క్రమంలో మనం దాని ప్రకారంగా చూస్తే చాలా తేలికగా ఉంటుందని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటే ప్రాఫెసీ ఎప్పుడు కూడా కొన్ని 2 ways ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. వన్ ఈజ్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అలెగరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే అక్షరాల మరి దాన్ని చూడడము, తర్వాత అలంకారపూర్వకంగా చూడడం. సో ఎప్పుడైతే మనం దాన్ని అలంకారపూర్వకంగా చూస్తామో మరి ఆ వ్యూ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, అలెగరికల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఇట్ విల్ బి ఎ టఫ్, అంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ ఈజ్ లిటరల్ సెన్స్. బైబిల్ అంతా కూడా దేవుని యొక్క వాక్యము అక్షరాల్లో చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే అలెగరికల్ సెన్స్లో దేవుడు చెప్పలేదు ఇక్కడ. మరి యేసు ప్రభు తన యొక్క ప్రత్యక్షత, మరి పరలోకం యొక్క దృశ్యము అంతా కూడా లిటరల్ సెన్స్, నాట్ అలెగరికల్ సెన్స్ అనేది మనం గమనించాలి. ఎందుకంటే హెవెన్ ఈజ్ లిటరల్, హెల్ ఈజ్ లిటరల్ అండ్ ఎర్త్ ఈజ్ లిటరల్ కదా. ఇవన్నీ కూడా వాస్తవం అక్షరాల్లో జరిగినాయి. సో దీస్ ఆర్ ఆల్ నాట్ అలెగరికల్ సెన్స్. ఇవన్నీ కూడా అలంకారపూర్వకమైనది కాదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ దినం సాయంకాలం మరి ప్రత్యక్షత గ్రంథం 19వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 19 చాప్టర్ 15, 16 2 తొడ మీదను రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామముతో వ్రాయబడి ఉండెను. ప్రార్థించుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమగ్రి మీ కథనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం బైబిల్ స్టడీలో మరి మమ్మల్ని సమకూర్చినారు. వచ్చిన వారిని బట్టి మీ కథనాలు మరి రాలేని వరకు ప్రార్థిస్తున్నాము. మీ యొక్క వాక్యాన్ని మరి మేము సరైన విధంగా తెలుసుకొని దాంట్లో నుండి ఆనందం పొంది ఇప్పుడు మరి మేము మీ యొక్క మిమ్మల్ని మయంపరచుటకు మరి సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు ధనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాలను మరి మేము సరైన విధంగా దాన్ని విభజించి పఠించి మరి దాంట్లో ఉండే సత్యములను మరి మేము తెలుసుకొని మరి మీ యొక్క నిరంతరం ఉండే రాజ్యంను మరి మేము దాని గురించి మరి పఠించుండగా మరి మీ యొక్క 2 రాకడను గురించి మరి మేము చూస్తుండగా ఇప్పుడు మరి ఆ యొక్క గంభీరమైన రాకడను గురించి మేము తెలుసుకుంటుండగా మరి మీ యొక్క వాక్యంలో నుండి మరి ఉన్నట్టుగా మరి మీరు ఏ విధంగా రానయించున్నారో మరి ఆ క్రమంలో మరి మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు ధనాలు చెల్లిస్తున్నాం. సమయంలో దీవించమని అవుతుంది అనేది. ఓకే, సో దట్ ఈస్ అవర్ క్వశ్చన్ కదా. లాస్ట్ వీక్ యొక్క ప్రశ్న ఏంటంటే 2 Thessalonians 2nd చాప్టర్ ఏ ఫేస్లో, ఫస్ట్ ఫేసా సెకండ్ ఫేసా?
అనేది సెకండ్ కమింగ్ గురించే ఉంది, కానీ ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది మన ప్రశ్న. ఓకే, సో ఎవరికన్నా జవాబు ఉందా? సో దిస్ ఇస్ బైబిల్ స్టడీ, మనం మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏమన్నా జవాబు ఉందా? ఏ స్టేజ్లో అంటే ఏ ఫేజ్లో ఫిట్ అవుతుంది? ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్? ఫస్ట్ ఫేజ్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్లో ఫిట్ అవుతుంది అనేది ఓకే, మంచిది అది తలంపు. సో ఎందుకంటే ఈ సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్లో మరి ముఖ్యంగా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనం అంటే మన 2 వర్సెస్కి వెళ్ళకముందు జస్ట్ లాస్ట్ వీక్ యొక్క ప్రశ్నకు కొద్ది క్లారిటీ మనం తీసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా మనకు తేటగా వివరించి చెప్పడం అనేది అనేది ఈ పదము మనకు గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ లేకుంటే ప్రభు యొక్క గొప్ప దినం అనేది మనకు సాధారణంగా మరి చాలా వచనాలు ఉన్నాయి. జస్ట్ మీరు నోట్ చేసుకుంటే చేసుకోవచ్చు. జోయల్, బుక్ ఆఫ్ జోయల్ సెకండ్ చాప్టర్ 11 and 31లో ఉంది. ఇది ప్రభు యొక్క గొప్ప దినము అంటే మహా గొప్ప దినము, గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ అనేది మనం అక్కడ చూస్తాము. జోయల్ సెకండ్ చాప్టర్ 11 and 31 అండ్ జెఫన్యా గ్రంథము మరి 1వ అధ్యాయం 14వ వచనం, జెఫన్యా 1:14లో ఉంది. అండ్ దెన్ మలకాయ్ 4:5, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, యాక్ట్స్ సెకండ్ చాప్టర్ 20, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనం గురించి మనం చూస్తాం. తర్వాత సెకండ్ పీటర్ 3:10, 2 పేతురు 3:10లో ఉంది. తర్వాత ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:2, మొదటి తెస్సలోనిక 5:2లో ఉంది. సెకండ్ థెస్సలోనియన్స్ 2:2, 2 తెస్సలోనిక 2:2లో ఉంది. అండ్ దెన్ సెకండ్ పీటర్ 3:10, 2 పేతురు 3:10లో ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ప్రభు యొక్క మహా గొప్ప దినము, గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ అంటే మామూలుగా డే ఆఫ్ లార్డ్ ఉంటుంది, కానీ గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ అది ప్రభు యొక్క మహా గొప్ప దినము అనేది మనం అక్కడ చూస్తాం. జస్ట్ పీటర్ రాసిన దాన్ని మనము చూసుకుందాం. ఎందుకంటే సెకండ్ పీటర్ 3rd చాప్టర్ 10th వర్స్, 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అందు గొప్ప శబ్దముతో పరమండములు గతించిపోవును, మరియు పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిలో నున్న కృత్యములను కాల్చివేయబడును. సో ఇది మనం చూస్తున్నాం, ఇది గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ ఆర్ సెకండ్ కమింగ్. ఇది రెండో రాకడ లేకుంటే ప్రభు యొక్క మహా గొప్ప దినము లేక రెండో రాకడ అంటాము. ఆర్ దీనికి బైబిల్లో మనం ఇంకా చూస్తే గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్ డే ఆఫ్ ది వ్రాత్, ఉగ్రత, దేవుని యొక్క మహా గొప్ప ఉగ్రత అనేది బైబిల్లో మనం ఈ సమయం గురించి మనం మాట్లాడతాం. కాబట్టి ఈ డే ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క మహా గొప్ప దినం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పర్టికులర్ డే, ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ప్రభు యొక్క గొప్ప దినం అంటే ప్రభు దినము, లార్డ్స్ డే ఆర్ నాట్ లార్డ్స్ డే ఇస్ సండే, గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క మహా గొప్ప దినం లేకుంటే ప్రభు యొక్క దినమును గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ పర్టికులర్ ఒక దినము కాదు, ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
పీరియడ్ ఆఫ్ టైం, ఒక సమయం అన్నమాట, సెకండ్ కమింగ్. అందుకే మనము ఈ ప్రభు యొక్క దినము గురించి మనము పౌలు తెస్సలోనిక సంఘంలో మనం అక్కడ తెస్సలోనియన్స్లో ఉన్నాం కాబట్టి మనకు అక్కడ డౌట్ ఉంది కాబట్టి, సో ఫస్ట్ తెస్సలోనియన్స్ 5th chapter 2nd verse చదుదాం. ఫస్ట్ తెస్సలోనియన్స్ 5th chapter 2nd verse, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 2వ వచనము. మొదటి తెస్సలోనిక 5:2. For yourselves know perfectly that the day of the Lord so cometh as a thief in the night. రెండో తెస్సలోనిక 2:2, సారీ మొదటి తెస్సలోనిక 5:2. ఎందుకనగా ప్రభు దినం ఇక్కడ గమనిస్తే ఈ యొక్క 2:2లో మనం అక్కడ గమనిస్తే that he be not soon shaken in mind or be troubled neither by spirit nor by word nor by the letter as from us as that day of Christ is at hand. క్రీస్తు యొక్క దినము, మరి ఇక్కడ రెండో రాకడం గురించి మనం మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం సెకండ్ కమింగ్ ఆర్ ది డే ఆఫ్ రాత్ ఆర్ ది లార్డ్ డే ఆఫ్ ది లార్డ్, మరి ప్రభు యొక్క దినము లేకుంటే ప్రభు యొక్క ఉగ్రత దినము లేకుంటే రెండో రాకడను గురించి మనం చూస్తున్నాం. సో సెకండ్ కమింగ్, రెండో రాకడ అనేది ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక సమయం అనమాట. ఏంటి ఆ సమయం అనేది మనం చూస్తున్నాం ఏంటంటే ఇట్ బిగిన్స్ విత్ ర్యాప్చర్. ర్యాప్చర్ నుంచి స్టార్ట్ అయితే సెకండ్ కమింగ్, రెండో రాకడ అనేది ర్యాప్చర్ నుండి స్టార్ట్ అయితే ఇక్కడ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్, తర్వాత మిలీనియం 1000 years, ఇదంతా కూడా సెకండ్ కమింగ్ అన్నాడు. డే ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క ఉగ్రత దినం లేకుంటే ప్రభు యొక్క దినము అనేది లార్డ్ డే ఆఫ్ ద లార్డ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు యొక్క దినము, మరి ఇక్కడ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత మరి పేతురు రాసినాడు కదా ఈ భూమి యొక్క లయం అయిపోవడం అనమాట. సో ఇవన్నీ కూడా ఇది ఒక పీరియడ్ అనమాట, డే ఆఫ్ ద లార్డ్. ఇదంతా కూడా ప్రభు యొక్క దినం అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే అదొక పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో పౌలు ఇక్కడ తెస్సలోనికలో మరి యేసు ప్రభు పౌలు చెప్పినాడు మనము మార్చబడతాం, అంటే సజీవంగా ఉన్న మనము మార్చబడతాం. ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు, తర్వాత మనము మార్చబడతామని మొదటి తెస్సలోనికలో చెప్తాడు. అంటే ర్యాప్చర్ సంగతి మాట్లాడున్నాడు అనమాట. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ తెస్సలోనియన్స్లో ఆ తెస్సలోనిక సంఘంలో ఈ ప్రభు దినం గురించి మరి ఇక్కడ మనం చూస్తాం. ఒకవేళ మరి యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ మనం అవన్నీ చదివితే ఈ తెస్సలోనిక అనే ప్రాంతంలో దాదాపు పౌలు ఒక 3 years గడిపినాడు. అంటే 3 weeks, 3 వారాలు మాత్రమే తెస్సలోనిక ప్రాంతంలో ఉండే అక్కడ వారికి ఎన్నో విషయాలు నేర్పించినాడు. ఆ 3 వారాలలో ఎన్నో విషయాలు నేర్పించినాడు కాబట్టి సో అది మనం దాంట్లో వెళ్ళడం లేదు ఎంత సమయం ఉండే అనేది. కానీ ఇక్కడ మనం చూసినాం ఇక్కడ 2nd verse దట్ ఈ బీ నాట్ సూన్ షేకెన్ ఇన్ మైండ్, మీ మనసులో కలవరపడకండి అంటే ఆర్ బీ ట్రబుల్ నీదర్ బై స్పిరిట్. అంటే ఇక్కడ మనం చూసినాం తెస్సలోనియన్ చర్చ్లో ఎప్పుడైతే సెకండ్ కమింగ్ సంగతి పౌలు మాట్లాడినాడో ఆ సంఘంలో ఒకలాంటి కలవరం వచ్చేసింది అన్నమాట. దేని ద్వారా అంటే వరకు ఒక సమస్య వచ్చింది. ఇక్కడ
యాజ్ ఫ్రమ్ అస్. సో ఇక్కడ మనం చూసిన 3 విషయాలు: ఆత్మ చేత, వాక్యము చేత, లేక ఉత్తరం చేత, లేఖ చేత. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే neither by spirit nor by word nor by letter as from us as the day of the Lord. మీరు ఈ మాటలను ఆత్మచేత, వాక్యం చేత, మా ఉత్తరం ద్వారా, అంటే ఏదైతే పౌలు రాసినాడో మరి ఇక్కడ చూసినాం ఈ 3 విధాలుగా. ఎందుకంటే తెస్సలోనిక సంఘము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, అప్పుడు వచ్చే సమస్యను బట్టి, అక్కడ ఉండే పర్సిక్యూషన్ బట్టి, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు అనుకున్నారు మనం ప్రభు దినం వచ్చేసింది అనుకున్నారు. అంటే మనం ఆల్రెడీ ప్రభు దినంలో ఉన్నామని, అంటే ఆ ఉగ్రత సమయం వచ్చేసింది, అంటే ఆ ఎత్తబడడం అనే సమయం వచ్చేసిందని వాళ్ళు తలంచినారంట. అందుకే ఇక్కడ ఒక మాట గమనిస్తాడు, చాలా క్లియర్గా మరి పౌలు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ బై ఎనీ మీన్స్. సో దేని ద్వారానైనా మీరు ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. దేని ద్వారా? ఒక ఆత్మ ద్వారానైనా, లేఖ ద్వారానైనా, లేక ఒక మాట ద్వారానైనా, ఒక వాక్యం ద్వారా. మీరు ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి అనే మాట అంటున్నాడు. అంటే ఏదైనా కూడా ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ షల్ నాట్ కమ్. ప్రభు దినము ఏందంటే ఆ పాపపు పురుషుడైన 3వ వచనం చదువు. 3వ వచనం, ఎవనినైనను ఎట్టి విధముగానైనా మిమ్మును మోసపరచనీయకుడి. ఎందుకనగా మొదట భ్రష్టత్వం సంభవించి ఆ పాపపు పురుషుడైన నాశన పుత్రుడు బయలుపరిచిపడితేనే తప్ప ఆ దినము రాదు. సో ఆ దినము రాదు. ఏ దినము సంగతి మాట్లాడుతున్నాడు? డే ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క దినము. ఆ దినము రాదు అనే మాట చెప్తున్నాడు అనమాట. అంటే తెస్సలోనిక సంఘానికి పౌలు చాలా తేటగా జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకొచ్చే అవే, పడిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఫాలింగ్ అవే, అపోస్టసీ అంటారు. అంటే భ్రష్టత్వం అనేది వస్తుంది, అపోస్టసీ. అండ్ దెన్ మ్యాన్ ఆఫ్ సిన్ షల్ బి రివీల్డ్. మరి నాశనపుత్రుడు లేకుంటే పాపపుత్రుడు బయలుపరచబడతాడు అనమాట. సో ద సన్ ఆఫ్ పార్టీషన్. సో ఇక్కడ మనం చూసినాం ఇప్పుడు ఆ నాశనపుత్రుడు బయలుపరచబడడం. కాబట్టి ఇక్కడ మనం ఫాలింగ్ అవే, దీని గురించి మనము ఒకవేళ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కొద్దిగా మనకు వివరణ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఎందుకు పౌలు దాన్ని తిరిగి తెస్సలోనిక సంఘానికి అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడంటే, అక్కడ ఉండే తెస్సలోనిక సంఘస్థులు ఆల్రెడీ ప్రభుదినం వచ్చేసింది అనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ పౌలు చెప్పినాడు అంట, ఏ మనుషుడు కూడా కలవరపడనివ్వకండి, ఆత్మ ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, మా నుండి రాసిన ఉత్తరం ద్వారా మీరు కలవరపడొద్దు. ఎందుకంటే ప్రభు దినము వస్తుంది. కానీ ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఆ దినం అంటే, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, తర్వాత నాశనపుత్రుడు వస్తాడు, అంటే పాపపు పుత్రుడు వస్తాడు. అప్పుడు ప్రభు దినం అనేది కనబడుతుంది, దాని యొక్క సూచన కనబడుతుందని మరి అక్కడ చెప్తాడు. అనమాట. సో మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి ఇలా మనం గమనిస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము అక్కడ చూస్తే 24వ అధ్యాయంలో ఆల్రెడీ మనం చూసినాం దీన్ని ఎస్కటాలజీ లోపల, అంటే దాని యొక్క ఎండ్ ఆఫ్ స్టడీ ఆఫ్ ది లాస్ట్ డేస్, అంటే చివరి దినంల గురించి మనం ఆల్రెడీ మనం 20వ చాప్టర్ని మనం వివరించి చూసినాం. కాబట్టి
ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 4th verse నుంచి 8th verse వరకు ఒక సెక్షన్ అనమాట, ఒక సెక్షన్. దీన్ని అంతా కూడా బిగినింగ్ ఆఫ్ సారోస్ అంటారు. ఓకే, ఇది దుఃఖములకు ఆరంభం అంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 4th verseలో, అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటు దెమ్, టేక్ హీడ్ దట్ నో మ్యాన్ డిసీవ్ యూ. మిమ్మల్ని ఎవరు కూడా మోసం చేయకుండా చూసుకున్నాడు. కాబట్టి పౌలు కూడా తెస్సలోనిక సంఘం చెప్తున్నాడు, ఆత్మ ద్వారా, లేఖ ద్వారా, మాట ద్వారా మీరు ఎవరు కూడా మోసపోకుండా చూసుకున్నాడు అనే మాట అంటున్నాడు. కాబట్టి అండ్ ఇక్కడ యేసు ప్రభు కూడా అదే మాట చెప్పినాడు, టేక్ ఇట్ దట్ నో మ్యాన్ డిసీవ్ యూ, ఫర్ మెనీ షల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ ఐ ఎమ్ క్రైస్ట్ అండ్ షల్ డిసీవ్ మెనీ, అండ్ యూ షల్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ రూమర్స్ అండ్ ఆఫ్ వార్స్, సీ దట్ యీ బీ నాట్ ట్రబుల్, ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ కమ్ టు పాస్, బట్ ద ఎండ్ ఈజ్ నాట్ ఎట్. అంతం ఇంకా రాలేదు. ఫర్ ద నేషన్స్ షల్ రైజ్ అగేన్స్ట్ నేషన్ and kingdom against kingdom, and there shall be famines and pestilence and earthquakes in diverse places. All these are the beginning of sorrows. ఇవన్నీ కూడా దుఃఖములకు ఆరంభము. సో ఇవన్నీ ఫస్ట్ జరుగుతాయి అన్నమాట. ప్రభు యొక్క దినము రాకముందు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సో అక్కడ మనం చూస్తాం, అక్కడ 9వ వచనం నుండి మనం చూస్తాం, అక్కడ ఎండ్, అప్పుడు అంతం అనేది వస్తుంది అన్నమాట. దెన్ షల్ దే డెలివర్ యూ. దెన్ అనే మాట ఏదైతే ఇంగ్లీష్లో మనం ఫస్ట్ చూసినాం, దెన్ అంటే ఈ దుఃఖములు అనేది సమయం అయిపోయిన తర్వాత అప్పుడు అంతం అనేది వస్తుంది అనమాట, ఎండ్ అనేది. సో దెన్ షల్ ది ఎండ్ కమ్, అప్పుడు అంతం అనేది వస్తుంది. 9th verse to 14th verse, దట్ ఈస్ ద సెకండ్ సెక్షన్ అనమాట. ఫస్ట్ సెక్షన్లో మనం చూసినాం బిగినింగ్ ఆఫ్ సారోస్, అండ్ సెకండ్ సెక్షన్లో 9 to 14 దెన్ షల్ ది ఎండ్ కమ్, అప్పుడు అంతం అనేది వస్తుంది అంట. అంతం అనేది వచ్చినప్పుడు తర్వాత మనం అక్కడ చూస్తాం, అక్కడ 3rd section 15 to 29, 15 నుంచి 29వ వచనం వరకు మనం అక్కడ చూస్తే అక్కడ గ్రేట్ ట్రిబులేషన్, అది మహా గొప్ప శ్రమకాలం అనేది కనబడుతుంది అనేది మనం అక్కడ చూసినాం. సో యేసు ప్రభు అక్కడ ఆల్రెడీ చెప్పినాడు, భ్రష్టత్వము లేకుంటే దినము రాకముందు అపోస్టసీ అంటే లేకుంటే భ్రష్టత్వం అనేది సంభవిస్తుంది అనేది. కాబట్టి ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి కూడా అదే జ్ఞాపం చేస్తున్నాడు. ఏం జ్ఞాపం చేస్తున్నాడు అంటే 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో అక్కడ మనం కొద్దిగా వివరించి చూసుకుంటున్నాం అంతే. ఏంటంటే 3వ వచనంలో, లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ బై ఎనీ మీన్స్, మరి దేని ద్వారా కూడా మీరు మోసపోకుండా చూసుకున్నాడు. మరి ఫర్ ద డే షల్ నాట్ కమ్, మరి ఆ దినము రాదు, ఎక్సెప్ట్ దేర్ కమ్ ఏ ఫాలింగ్ అవే. మొదట పడిపోవడం లేకుంటే భ్రష్టత్వం అనేది జరుగుతుంది. తర్వాత మ్యాన్ ఆఫ్ సిన్, మనిషి పాప పుత్రుడు వస్తాడు. తర్వాత సన్ ఆఫ్ పర్డిషన్ అంటే నాశన పుత్రుడు వస్తాడు అనేది మనం చూసినాం. హూ అపోజెత్ అండ్ ఎగ్జాల్టెత్ హిమ్సెల్ఫ్ అబౌవ్ ఆల్ దట్ ఈస్ కాల్డ్ గాడ్ ఆర్ దట్ ఈస్ వర్షిప్డ్, సో దట్ హీ యాజ్ గాడ్ సిటెత్ ఇన్ ద టెంపుల్ షోయింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ గాడ్. సో ఎప్పుడు వస్తాడు? క్రీస్తు విరోధి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాడు అనమాట. అంటే ఈ యొక్క ఎత్తబడడం జరిగిన తర్వాత ఈ 7 నెలల శ్రమ కాలంలో సన్ ఆఫ్ పర్డిషన్, క్రీస్తు విరోధి అనేది ఒక ఫాల్స్ పీస్ తోటి ఫస్ట్ 3.5 years వస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు అబద్ధపు సమాధానంతో వస్తాడు. తర్వాత ఇక్కడ వాడు బయలుపరచబడతాడు అనమాట, ఎగ్జాల్ట్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే రెవల్యూషన్ 13th chapter 13వ అధ్యాయంలో మనం చూసినాం, అది నాశనపుత్రుడు, సన్ ఆఫ్ పర్డిషన్, వాడు ఎగ్జాల్ట్ అవుతాడు అనమాట, దేవునిలాగా కనబడతాడు అనమాట. సో అక్కడ ఆ స్థానంలో కూర్చుంటాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో షోయింగ్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ గాడ్, వాడే దేవుడని కనపరుచుకుంటాడు అనమాట. ఎవరు? క్రీస్తు విరోధి. సో ఇంకా గమనించండి, రిమెంబర్ ఈ నాట్ దట్ వెన్ ఐ వాజ్ ఎట్ విత్ యూ, నేను మీతో ఉన్నప్పుడు ఐ టోల్డ్ యూ దీస్ థింగ్స్, ఈ విషయాలు నేను మీతో చెప్పినానని పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అండ్ నౌ ఈ నో దట్ వాట్ విత్ హోల్డెత్ దట్ హీ మైట్ బి రివీల్డ్ ఇన్ హిస్ నేమ్ ఇన్ హిస్ టైమ్, ఫర్ ద మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ దట్ ఆల్రెడీ వర్క్. ఆ కార్యము, భ్రష్టత్వం యొక్క కార్యము ఆల్రెడీ క్రియాసాధకం చేయడం జరిగిందంట. ఓన్లీ హీ హూ నౌ లెటెత్ విల్ లెట్ అంటిల్ హీ బి టేకెన్ అవుట్ ఆఫ్ ది వే. సో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని పోయేబడే దినము ఏదైతే ఉందో, డే ఆఫ్ ద లార్డ్ అనేది వచ్చిందో, అది ఒక టైం పీరియడ్ అనమాట. అంటే ర్యాప్చర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ట్రిబులేషన్ పీరియడ్ నుంచి మరి అక్కడ 1000 ఏళ్ల పరిపాలన వరకు సంభవిస్తుంది అనమాట. సో అక్కడ 8th verseలో, అండ్ దెన్ షల్ దట్ వికెట్ బి రివీల్డ్ హూమ్ ద లార్డ్ షల్ కన్జ్యూమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ మౌత్ అండ్ షల్ డిస్ట్రాయ్ విత్ ది బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. 7-8 చదవండి. ఏలయనగా దోషము యొక్క మర్మము ఇదివరకే క్రియ చేయుచున్నది, ఇప్పుడు అనుమతించుచున్నవాడు కేవలము తన మార్గములో నుండి తీసివేయబడు వరకు అనుమతించును. మరియు అప్పుడు ఆ దుష్టుడు బయలుపడును, ప్రభువు తన నోటి ఆత్మతో వానిని దహించును,
మరియు తన రాకడ యొక్క తేజోస్మతో వానిని నాశనము చేయును. సో యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన యొక్క తేజోస్మయముతో వానిని నాశనం చేస్తాడు అనమాట. అంటే యేసు ప్రభు ఈ యొక్క సెకండ్ కమింగ్ లోపల మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ర్యాప్చర్ అనేది జరిగింది. దిస్ ఇస్ ఫస్ట్ ఫేజ్. ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో వచ్చేది సెకండ్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్ ఇది అంటే రెండో భాగం అనమాట. ఇదంతా కూడా రెండో రాకడ. సో డే ఆఫ్ ద లార్డ్ అనేది ఇది మనం కన్ఫ్యూజ్ కావద్దు. డే ఆఫ్ ది లార్డ్ ప్రభు యొక్క దినం అంటే ర్యాప్చర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ర్యాప్చర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక టైం పీరియడ్ అనమాట. సో ఈ సెకండ్ కమింగ్ లోపల ప్రభు దినము అనేది ఆరంభం. అంటే ఇక్కడ మనం ర్యాప్చర్ అనేది జరిగిన తర్వాత 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ లోపల ఫస్ట్ 3.5 years పీస్ ఉంటుంది. తర్వాత ఆ నాశనపుత్రుడు బయలుపరచబడతాడు. నాశనపుత్రుడిని నాశనం చేయుటకు ఆయన భూమి మీదకి వస్తున్నాడు అనమాట. సో భూమి మీదకి రావడము తనను మరి దహించి వేస్తాడంట. ఆ నాశనపుత్రుని దహించి వేస్తాడు. కాబట్టి రెండో రాకడలో ఇక్కడ మనం చూస్తాం సెకండ్ చాప్టర్లో ఈ పాయింట్స్ ఏవైతే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడో వారికి తిరిగి వివరించి చెప్తున్నాడు అనమాట. అంటే యేసు ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది అంటే మొదట భ్రష్టత్వం సంభవించాలి, నాశనపుత్రుడు బయలుపరచబడాలి, నాశనపుత్రుడు బయలుపరచబడిన తర్వాత నాశనపుత్రుని దహించి వేయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రభు యొక్క దినము సమీపంగా ఉందన్నమాట. సో పౌలు అందుకే దాని గురించి ఆ వివరణ ఇచ్చినాడు. సో అందుకే ఇక్కడ ఇంకొక మాట మనము ఫస్ట్ Thessalonians వెళ్ళి చూద్దాం. ఫస్ట్ Thessalonians ఒక మాట 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువు. మొదటి రెండు వచనాలు. కానీ సహోదరులారా, సమయములను గూర్చి అయినను లేక కాలములను గూర్చి నేను మీకు వ్రాయనక్కరలేదు. ఎందుకనగా ప్రభు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు పరిపూర్ణముగా తెలియదు. సో ప్రభు యొక్క దినము ఖచ్చితంగా వస్తుంది అనేది మీరు పరిపూర్ణంగా తెలుసుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం 4వ అధ్యాయంలో మనం చూసినాం, అక్కడ మనం రెప్పపాటున మార్చబడతాము, మరి మనం ఎత్తబడతాము, మన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. సో ఇవన్నీ కూడా పౌలు కొరింథీ సంఘంకి మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పినాడు. ఇక్కడ మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ షల్ డిసెండ్ 16వ వచనంలో ప్రభుయే స్వయంగా మరి పరలోకం నుండి క్రిందికి వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 16th verse ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ షల్ డిసెండ్ ఫ్రమ్ హెవెన్, పరమండలం నుండి 16వ వచనం చదవము. ఏలయనగా ప్రభువే స్వయముగా పరలోకము నుండి ఆర్భాటముతోను ప్రధాన దూత స్వరముతోను దేవుని బూరతో అవరోహణమగును. సో ఇక్కడ చూస్తున్నాం క్రిందికి వస్తాడనమాట. సో ఇక్కడ డే ఆఫ్ ది లార్డ్ అనేది ప్రభు యొక్క దినము ఏంటి అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే లేచినాడో దట్ ఈస్ ద బిగినింగ్ అనమాట. దట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. అది ప్రభు యొక్క దినం అనమాట. ఆయన తీర్పు తీర్చుటకి లేస్తాడనమాట. ఆయన ఒక్కసారి లేచినాడంటే ఆ సమయము ముగిస్తాడనమాట. ఆ సమయం ఏంటంటే ప్రభు యొక్క దినం అనమాట. ఆ పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ని కంప్లీట్ చేశాడనమాట. ఆయన ఎప్పుడైతే లేచినాడు ఆయన సింహాసనం నుంచి కదా, ఉదయకాలం మనం కీర్తనలో చూసినాం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఒక్కసారి భూమి మీదకి మానవుల మీద తన ఉగ్రతను లేకుంటే తన తీర్పును తీర్చుటకు ఎప్పుడైతే వచ్చినాడో అదే ప్రభు యొక్క దినము. ఆ ప్రభు యొక్క దినం ఏంటి అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడైతే లేచినాడు, ప్రభుయే స్వయంగా ఆర్భాటంతో ఆరోహణమైన అంటే ఆయన క్రిందికి వచ్చినాడు. ఎప్పుడైతే క్రిందికి వస్తాడో అది ర్యాప్చర్ అనమాట. సో ప్రభు దినము స్టార్ట్ ఎట్లయింది? ర్యాప్చర్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఆయన సింహాసనం నుంచి లేచినాడంటేనే స్టార్ట్ అనమాట కదా. అందుకే యేసు ప్రభుని గురించి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం మరణించి ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఆయన తండ్రి కుడి పక్షాన కూర్చొని ఉన్నాడంట. ఇప్పుడు కూర్చొని ఉన్నాడు అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. ఆయన ఎప్పుడైతే ఆ సింహాసనం నుంచి లేచినాడో అది ప్రభు దినం అనమాట. అంటే ఆ దినము ఏంటి? ఆ డే ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటి అంటే దిస్ ద టైం పీరియడ్ అనమాట. డే ఆఫ్ రాత్, ప్రభు యొక్క ఉగ్రత కుమ్మరించే దినం అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి సో ఇక్కడ మనం చూసినాం. అందుకే ఇంకా క్రింది చదువుతున్నాను 16, 17, 18. 16 చదివిన 17, 18 చదివి 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనిక 4, 17. అప్పుడు సజీవముగాను మరియు శేషముగానున్న మనము వారితో కలిసి మేఘములపై కొనిపోబడి ఆకాశములో
చదువు. కాని సహోదరులారా, సమయములను గూర్చి అయినను లేక కాలములను గూర్చి నేను మీకు వ్రాయనక్కరలేదు. అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలుసు. ఇంకా ఎందుకనగా ప్రభు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు పరిపూర్ణముగా తెలియను. ప్రభు దినము గుర్తుపట్టండి. పౌలు ఏమంటున్నారంటే తెస్సలోనిక సంఘానికి, ప్రభు దినము రాత్రి వేళ దొంగ వచ్చినట్టు వస్తుంది. అంటే ప్రభు దినము అకస్మాత్తుగా వస్తుంది అనమాట. అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? సో ఆల్రెడీ మనం ర్యాప్చర్ అనే సంగతి చూసినాం. అకస్మాత్తుగా ఒక మిస్టరీ, ఒక మర్మం అనమాట. అకస్మాత్తుగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఏమైంది? స్టార్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? స్టార్ట్ చూద్దాం. రెండవ వచనం, మూడవ వచనం. ఏలయనగా వారు సమాధానము మరియు క్షేమమని సో చెప్పుచున్నారు. ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించాలి. అకస్మాత్తుగా శిశువుతోనున్న స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారి మీదికి నాశనము వచ్చును. వారి మీదికి నాశనం వచ్చును. సో ఇక్కడ మనం థర్డ్ వర్స్లో, ఫర్ వెన్ దే షల్ సే పీస్, వారు ఎప్పుడైతే సమాధానం అని చెప్తారో, ఎప్పుడు సమాధానం చెప్తారు? ఎప్పుడు చెప్తారు? ఫస్ట్ 3.5 years, మొదటి 3.5 సంవత్సరాలలో క్రీస్తు విరోధి, హీ విల్ కమ్ ఆన్ ది వైట్ హార్స్, తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆయన కొత్త బోనే మాత్రం ఉంటుంది, యారో అనేది ఉండదు. అంటే బాణం ఉండదు, కానీ ధనుసు మాత్రమే ఉంటుంది. అంటే పీస్ తోటి వస్తాడనమాట, వార్ తోటి రాడు, పీస్ తోటి వస్తాడనమాట, ఫాల్స్ పీస్. సో వాళ్ళు అంటారంట, ఎవరంటారు? విడిచిపెట్టబడిన వారు. లోకం అంటుందన్నమాట, అంటే మనకు సమాధానము వచ్చేసింది. వారు అంటే ఇశ్రాయేలీయులు మరి ముఖ్యంగా సమాధానం వచ్చేసింది అంటారు. ఇంకా స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వస్తుందంట వారికి అకస్మాత్తుగా. 4వ వచనం. కాని సహోదరులారా, ఆ దినము దొంగవలే మిమ్మును దాటి వెళ్ళుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. సో ఇక్కడ మనం గమనించాలి. బట్ ఏంటిది? దే, రెండు వేరే వేరే పదాలు. మీరు, వారు. మీరు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? వారు అంటే రక్షణ లేనివారు, మీరంటే రక్షింపబడిన వారు, సంఘంలో ఉన్నవారు అనమాట. మీరు ఏంటంటే, బట్ ఈ బ్రదరన్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్, మీరు అంధకారంలో లేరు. దట్ డే షుడ్ ఓవర్టేక్. ఏ దినము మిమ్మలను దాటిపోవడం? ఏ దినం అది? డే ఆఫ్ ద లార్డ్. ఆ దినము మిమ్మలను దాటి వెళ్ళదన్నమాట. అంటే ప్రభు రాకడలో మీరు ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత ఇవి జరుగుతుంది అనమాట. ఇంకా చదవండి క్రిందికి. మీరందరూ వెలుగు సంబంధమైన పిల్లలు రాగియుందురు. కాని పగటి వారమైన మనము నిబ్బరముగా ఉండి ప్రేమ మరియు విశ్వాసమును మహిమను మరియు రక్షణను నిరీక్షణను శిరస్త్రాణముగా ధరించుకొని. ఇక్కడ మనం చూస్తున్నాం 7th verseలోకి వెళ్ళి మనం గమనిస్తే,6th verse, therefore let us not sleep as do others. ఇతరులు నిద్రించినట్టు మనం నిద్రించాం. ఇతరులు అంటే రక్షణ లేనివారు అనమాట. సో మనం ఆ విధంగా నిద్రించాం అనమాట. తర్వాత 7th verseలో, ఫర్ దే షల్ స్లీప్ ఇన్ ద నైట్. నిద్రించిన వారు రాత్రి వేళ నిద్రిస్తారు. అంటే లోకము పాపం అనమాట. సో దాంట్లో నిద్రించుచున్నారు. అండ్ దే దట్ బీ డ్రంకన్ ఇన్ ద నైట్. అంటే తాగుబోతులు రాత్రిపూటనే తాగుతారంట. కానీ అది ఆ దినాలలో ప్రభు మనకు జ్ఞాపకం చేసినట్టు, ఈ దినాలలో రాత్రి లేదు, దినము లేదు, 24/7 తాగుడు జరుగుతుంది. కాబట్టి తాగుబోతులు మరి రాత్రిపూట తాగుతారంట. కానీ 8th verseలో, బట్ లెటస్, కానీ మనము హూ ఆర్ ఆఫ్ ద డే, మనం దినానికి చెందినవారు, బీ సోబర్, పుట్టింగ్ ఆన్ ది బ్రెస్ట్ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ అండ్ ఫర్ అన్ హెల్మెట్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. మన రక్షణ యొక్క నిరీక్షణను మనం కలిగి ఉన్నాం కాబట్టి దాన్ని ధరించుకొని మనం ముందుకు వెళ్తున్నాం. సో 9th verse గమనించండి. ఫర్ గాడ్ హ్యాత్ నాట్ అపాయింటెడ్ అస్ టు వ్రాత్. 9వ వచనం. ఏలయనగా దేవుడు మనలను ఉగ్రత కొరకు కాదు గాని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే నియమించాడు. సో వాట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్? ప్రభు యొక్క దినం ఏంటంటే డే ఆఫ్ వ్రాత్ అన్నమాట, ఉగ్రత దినము. సో సంఘమును ఉగ్రత దినం కొరకు దేవుడు పెట్టలేదంట. ఉగ్రత దినం నుండి దేవుడు మనను రక్షించండి. సో డే ఆఫ్ ది లార్డ్ అనేది ఎప్పుడైతే ర్యాప్చర్ అనేది స్టార్ట్ అయిందో డే ఆఫ్ ది లార్డ్ స్టార్ట్ అనమాట. ప్రభు యొక్క దినము
స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ అ టైం పీరియడ్ అనమాట, ఒక సమయం అనమాట. ఒక సమయం ఏంటంటే 7 years, తర్వాత 1000 years మిలియనం. దాని తర్వాత 2 Peter 3:10 మనం చూసినాం, ఈ భూమి ఆకాశం అంతా కూడా దేవుడు దహించి వేస్తాడంట. సో ప్రభు యొక్క దినము ఆ ఉగ్రత దినం అనమాట. కంప్లీట్ ఇది ఒక టైం పీరియడ్ అనమాట. సో ఆయన రెండో రాకడను గురించి మనం ఇక్కడ సో ఆ రెండో రాకడ ఏంటంటే ప్రభు యొక్క మహా గొప్ప దినము. ఆ గొప్ప దినంలో ఏం జరుగుతుంది అనేది ఇది ఒక కోణంలో మనం చూస్తున్నాం. కాబట్టి సో దేవుడు అంటే మనము ఫర్ గాడ్ హెత్ నాట్ అపాయింటెడ్ అస్ టు వ్రాత్, మనను ఉగ్రతలోనికి నియమించలేదు. సో సంఘము ఉగ్రత గుండా వెళ్ళదు, అంటే శ్రమకాలం గుండా వెళ్ళదు. అంటే సంఘం ఏంటి, ప్రీ ట్రిప్ అనమాట. శ్రమకాలానికి ముందు మనం ఎత్తబడతామనేది దేవుని ఒక వాక్యం తేటగా సెలవిస్తుంది. కాబట్టి పౌలు తెస్సలోనిక సంఘంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ఆత్మ ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక ఉత్తరం ద్వారా వాళ్ళు ఏమనుకున్నారంటే కలవరపడిపోయినారు. అయ్యో వచ్చేసింది, ప్రభు దినం వచ్చేసింది, మనం ఇక్కడ ఉన్నామని కలవరపడినారంట. ఎందుకంటే ఆ దినాలలో అటువంటి పరిస్థితులు జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే వచ్చేసింది అనుకున్నారు. పౌలు దాన్ని మరలా వివరించి చెప్పినాడు, కాదు ప్రభు దినం అంటే ఇలా ఉంటుంది, ప్రభు దినానికి రాకముందు భ్రష్టత్వం సంభవిస్తుంది, తర్వాత నాశనపుత్రుడు వస్తాడు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం. భ్రష్టత్వం అనేది, అపాస్టసీ అనేది చాలా దగ్గరలో ఉంది మనకు. భ్రష్టత్వం అనేది చాలా దగ్గరలో ఉంది, విశ్వాసంలో తొలగిపోవడం. అందుకే యేసుప్రభు చెప్పినట్టుగా మత్తయి సువార్త 24వ నా పేరిట అనేకులు వస్తారు, అనేకులను మోసం చేస్తారు. కాబట్టి యేసు ప్రభు నామంలో అనేకులు వచ్చినారు, మోసం చేస్తున్నారు. కాబట్టి భ్రష్టత్వం అనేది దగ్గరలో ఉన్నాం మనం, అంటే ఆల్రెడీ ఆ పీరియడ్లో ఉన్నాం, అపాస్టసీ పీరియడ్లో ఉన్నాం. నెక్స్ట్ రావాల్సింది ఏంది, సన్ ఆఫ్ పర్డిషన్, నాశనపుత్రుడు, అంటే క్రీస్తు విరోధి వచ్చే దినం. క్రీస్తు విరోధి దినం వచ్చే దినం అంటే ఎత్తబడే సమయం అనమాట. సో ఎత్తబడే సమయం వచ్చింది అంటే ప్రభు దినం దగ్గర వచ్చేసింది అనమాట. సో ప్రభు దినం అంటే ఏంటి, ఉగ్రత దినం. సో ఎప్పుడైతే ప్రభు వస్తున్నాడో సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన వారు స్టార్ట్ కాగానే మరి క్రీస్తు యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుందని దాని యొక్క వివరణ అనమాట. కాబట్టి 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో మరి పౌలు దానిని మళ్ళీ వారికి వివరించి చెప్పినాడు అనమాట. ఇది రెండో రాకడ ఈ విధంగా ఉంటుంది, ప్రభు యొక్క రెండో రాకడ అని దాని గురించి వివరించి చెప్పినాడు. సో మనం మన 2 verses మనం చూసుకొని ముగించుకుందాం. ఓకే, 19th chapterలో ప్రత్యక్షత గ్రంథము 19వ అధ్యాయము 15th verse 15వ వచనంలో, మరియు ఆయన నోటి నుండి ఒక పదును గల ఖడ్గము వెడలెను, అలాగున ఆయన దానితో జనములను కొట్టును, మరియు ఆయన వారిని ఇనుపదండముతో ఏలును. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని ఉగ్రత యొక్కయు మరియు తీవ్రత యొక్క ద్రాక్ష కదా. పోయినసారి 46వ కీర్తన 6వ వచనంలో, 46వ కీర్తన 6వ వచనము, వారు సంచి నుండి బంగారము మెండుగా పోయి 46వ కీర్తన, సంచి లేదు అక్కడ. ఓకే. The heathen raged, the kingdoms were moved. He uttered his voice, the earth melted. అన్యులు ఘోషించిరి, రాజ్యములు కదిలియుండెను. ఆయన తన స్వరమును వినిపింపగా భూమి కరిగిపోయి, భూమి ఏమైందంట, కరిగిపోయిందంట కదా. 2 Peter 3:10, ఈ భూమి అంతయు లయమైపోతాయి అనమాట, కన్జ్యూమ్ అవుతాయి. దేంతో, జస్ట్ ఆయన స్వరముతో, ఆయన సో దేవుని యొక్క మాట. సో నూతన నిబంధనలో యేసు ప్రభు భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన మాటకు, జస్ట్ ఆయన మాటకి ఏం జరిగిందో ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. జస్ట్ ఆయన స్వరము, ఆయన మాటతో కదా, ఆయన మాటతో కొన్ని అద్భుతాలు జరిగినాయి, జస్ట్ ఆయన మాటతో.
సో ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 8:8. గుర్తుపట్టినాడు అంటే ఈయన మాటలో శక్తి ఉంది కదా. ఇక్కడ ఇంకొక వచనం చదువు, 26వ వచనము. 26వ వచనం. మరి ఆయన వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారు అని అప్పుడు ఆయన లేచి గాలులను మరియు సముద్రమును గద్దింపగా ఒక గొప్ప నెమ్మది కలిగింది. Then he arose and rebuked the winds and the sea. ఆయన గాలిని సముద్రమును గద్దించినాడంట. ఏమైందంట? గొప్ప నెమ్మది అయిపోయిందనమాట. సముద్రం ఎంతైతే అలలు రేగుతున్నాయో జస్ట్ గద్దించగానే సముద్రం కూల్ అయిపోయింది అనమాట. సో ఆయన మాటలో ఉండే శక్తి అనమాట. ఆ నోటి నుంచి వచ్చే ఖడ్గము ఏం చూపిస్తుందంటే మాట యొక్క శక్తి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేయండి. జెనసిస్ నుండి తీసుకుని రండి. జెనసిస్ నుండి ప్రత్యక్షత గ్రంథం వరకు ఆయన మాటలో ఉండే శక్తి. జస్ట్ ఆయన స్వరముతో ఏం చేసినాడు? జస్ట్ ఆయన మాటతో కదా. ఆదికాండం 1:3 మనం చూస్తాం, ఆయన నోటి స్వరంతో అన్నాడు, వెలుగు కలుగును గాక అన్నాడు. అంతే. జస్ట్ ఆ మాటలో ఉండే శక్తి వెలుగు అయిపోయిందంట. సో అది చాలా వచనాలు దాంట్లో మనం చూస్తాం. ఇంకొక వచనం నేను చూపిస్తాను, అది మనం ఈజీగా చదివేసి వెళ్ళిపోతాం, కానీ మరి అక్కడ మనం గమనించాలి, ఒక నోట్ చేసుకోవాలి మనం. John 18 చాప్టర్, జాన్స్ గాస్పుల్ 18 చాప్టర్ 6th verse. జాన్స్ గాస్పుల్ 18 చాప్టర్ 6th verse. ఇవి మనం అర్థం చేసుకోగలిగితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఆర్ ది వర్డ్, ఆయన నోటి నుంచి వచ్చే మాట యొక్క శక్తిని మనం అర్థం చేసుకోగలిగితే, ఈ 7 years ట్రిబ్యులేషన్ తర్వాత ఆయన అర్మగడ్డోన్ అనే వార్కి వచ్చినప్పుడు ఆయన మాటతో ఈ భూరాజ్యాలన్నింటినీ నాశనం చేస్తాడు. జస్ట్ ఆయన వార్ చేస్తున్నాడు అనమాట అక్కడ. సో అది ఏ విధంగా చేస్తాడో మనం ఆ మాటలో ఉండే శక్తి ఏంటిదో మనం గుర్తుపట్టగలుగుతాం. 18 చాప్టర్ 6th verse. అప్పుడు ఆయన వారితో, నేనే ఆయననని చెప్పగా వారు వెనుకకు వెళ్ళి నేలన పడిరి. ఏమైందంట? యేసుప్రభును పట్టుకోవడానికి వచ్చినారన్నమాట సైనికులు అందరూ కూడా. ఫుల్ పెద్ద సైన్యం వచ్చేసింది. యేసుప్రభు ఏమన్నాడు? నేనే ఆయనను అన్నాడు. అంతే. ఏమైంది? వాళ్ళు వెనుకకు వెళ్ళి తిరగలేదు. వాళ్ళు వెనుకకు వెళ్ళి ఆ స్వరముకు, ఆ మాట యొక్క శక్తికి వాళ్ళు వెనుకకు వెళ్ళి ఏమైనారంట? నేలన పడ్డారు. బైబిల్లో ఇంకొక ఉదాహరణ కూడా చూస్తాం. దేవుడు కొట్టిన దెబ్బకు వెనుకకు పడ్డాడు. ఎవరు? గొలియాతు. జస్ట్ ఆయన మాట. సో ఇక్కడ చూసినాం, ఇక్కడ సైనికులు అంట, వాళ్ళు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆయన నేనే ఆయనను, మీరు ఎవరైతే వెతుకుతున్నారో నేను తెరబడుతుంది. ప్రభునందు నిద్రించిన వారు లేస్తారు ఆ స్వరం నాకు. యేసు ప్రభుయే స్వయంగా గొప్ప శబ్దముతో, ఆయన స్వరం అంత గంభీరమైంది. ద లార్డ్ హిమ్సెల్ఫ్ షల్ షౌట్. ప్రభుయే గొప్ప స్వరం చేస్తాడంట. ఆయన అరుపు అటువంటిది అనమాట. ఆయన కేక, ఆయన గంభీరమైన స్వరంతో వచ్చినప్పుడు భూమిలో నుంచి సమాధులు తెరవబడతాయి.
ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. జస్ట్ ఆ మాట తలంచుకుంటూ వెళ్ళండి ఇంటికి. ఆయన స్వరంలో ఉండే శక్తి, ఈ మట్టికి మట్టి అయిపోయిన ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది జస్ట్ ఆయన స్వరానికే. అంత గంభీరమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను కాక, ఆయన వచ్చినప్పుడు అంటే ఆయన స్వరంతో, ఆయన మాటతో యుద్ధం చేస్తాడంట. ఆయన వెపన్ అది ఒకటే. ఏ బాంబ్ లేదు, ఏ AK-47 లేదు, నా స్టెయిన్ గన్ లేదు, లేకుంటే మిషన్ గన్ లేదు, నా ఏం మిసైల్స్ లేవు, నా న్యూక్లియర్ బాంబ్ లేదు, నా ఏం లేదు. జస్ట్ ఆయన మాట. యేసు మాటలో ఉండే శక్తి. అదొక పాట కూడా ఉంది కదా, యేసు మాటలో ఉండే శక్తి. సో దేవుడు, నాకు రాదా పాట, వస్తుందా? యేసు మాటలో ఉండే శక్తి అంత గంభీరమైంది. సో ఆ శక్తితో దేవుడు భూమిని జస్ట్ ఒక్క మాటతో లయం చేయగలుగుతాడు. ఈ దినం కూడా దేవుడు చేయగలుగుతాడు, కానీ ఆయన టైం ఒకటి పెట్టినాడు అనమాట. ప్రభు యొక్క దినము అతి త్వరలో సమీపంగా ఉంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను కాక మనం సిద్ధపడి ఉందాము. మరి దేవుడు మనల్ని ఉగ్రత పాలు చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మనల్ని ఉగ్రత నుండి రక్షించుకొని ఆ ఉగ్రతను, ప్రభు యొక్క దినాన్ని భూమి మీద కుమ్మరించుటకు వస్తున్నాడు యేసు ప్రభు. అతి త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను. ఓకే, అనౌన్స్మెంట్స్ గమనించండి. బుధవారం సాయంకాలం మనకు యథావిధిగా ప్రార్థన కూడుకుంటుంది. 31st నైట్ మనకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది. సో అది జ్ఞాపకం పెట్టుకోండి. 31st నైట్కి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. అండ్ దెన్ ఫస్ట్ రోజు మనకు మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. సో థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఉంటుంది. మార్నింగ్ 10-10:30కి అట్లా మనము మాట్లాడుకుందాం. మళ్ళీ 10-10:30కి మనకు సర్వీస్ ఉంటుంది. సో మార్నింగ్ 31st రోజు మార్నింగ్ మనకు ఫుడ్ ఫెలోషిప్ ఉంటుంది. సో లాంగ్ వెయిటింగ్ ఫుడ్ ఫెలోషిప్ మనకు ఉంది. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేసే విధంగా మంచి ఫుడ్ ఫెలోషిప్ని చేసుకుందాం. కాబట్టి దేవుడు ఆ విధంగా మనం దీవించే విధంగా మరి నూతన సంవత్సరంలో మరి నూతనమైన తలంపులతో మరి ప్రభు దగ్గరికి వెళ్దాము. సో ఈ సంవత్సరం అంతా మనం ఏదో అనుకున్నాము, కానీ ఏం చేయలేకపోయినాం. సో అది వాస్తవంగా మనం తెలుసుకున్నాము. సో ఈ సంవత్సరంలో మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే విధంగా ప్రార్థనలకు జ్ఞాపకం. ఎస్, 31st నైట్ సేమ్ అదే 9:30-10 o'clock అట్లా కొడుకుందాం. ఓకే, 31st నైట్ 9:30-10 o'clock అట్లా కొడుకుందాం. ఓకే, 10 అనుకోండి మ్యాక్సిమం. 31st నైట్ 10 o'clock మనకు సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 10 o'clock, 10 to 12. ఓకే, 2 hours. మరి ఎవరన్నా ప్రోగ్రామ్స్ చేసేది ఉంటే, ఏమన్నా ప్రత్యేకమైన పాటలు లేకుంటే స్కిట్స్ కానివ్వండి, మరి ఏమన్నా ఉంటే, మరి యూత్ ఆల్రెడీ స్కిట్ చేస్తున్నారు, మరి ఒక ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి, ఏమన్నా ఉంటే ముందే ప్రోగ్రామ్ ఇవ్వండి. దాని ప్రకారంగా మనము టైంని సెట్ చేసుకున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేసే విధంగా ప్రార్థనలకు జ్ఞాపకం. ఇంకేమైనా ఉన్నాయి? సో ఏం లేకుంటే అందరం తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేద్దాం. లేదా విమానాలు వచ్చి ప్రార్థన చేస్తే అయ్యో గడిలో మరి మీ యొక్క దినాన్ని యొక్క తీవ్రత ఇంత ఎలా ఉందో ప్రభు మరి మీ యొక్క వాక్యం ద్వారా మాకు బయలుపరిచిన ఆచరిస్తున్నాం. మరి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని దానికోసం ఆయుత్తపడి మరి మీ యొక్క రాకడలో మేము ప్రభు సంఘమందయు మరి ప్రతి ఒక్కరు కూడా దానిలో ఉండుటకు మాకు సమయం దయచేయండి. మరి విత్తబడ్డ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. వారు రాలేకపోయిన ప్రభావ వారి కోసం ప్రయాణిస్తున్నాం. మరి చివరి దినాల్లో మరి మేము ప్రభావ మీకు సమీపంగా ఉండి మా యొక్క జీవితాలు మీకు అంగీకారంగా ఉండి దాన్ని మేము ఆనందించటకు వాక్యం మందు ఎదుగుటకు మాకు సాయం అనుగ్రహించమని మరి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి మీ యొక్క ఆశీర్వాదాలతో నింపిన వందనాలు చెల్లిస్తూ తిరిగి మీకు చిత్తమైతే మరొకసారి నేను స్తుతించకు మాకు మంచి సమయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పెట్టడానికి ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. King of kings and Lord of lords, glory,
Interesting.